సోషల్ మీడియా వైసీపీ సైనికుల మీద కేసులు పెడుతున్నారు, కొంతమంది ఊళ్ళు వదిలి వెళ్ళిపోయినారు. వాట్ ఎవర్ మేబీ అసభ్యకరమైన పోస్టింగ్లు పెడితే అది ఖచ్చితంగా తప్పే, దాని మీద చట్టపరమైన యాక్షన్స్ తీసుకోవచ్చు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆడవాళ్ళని రోడ్డు మీదకి తీసుకుని వచ్చేలాగా ప్రవర్తన చేశారు మీ వైసీపీ సంబంధించిన క్యాడర్ అని చెప్పి కదా ఒక అలిగేషన్. అంటే అది ఎవరు మొదలు పెడుతున్నారు, ఎవరు క్లోజ్ చేస్తున్నారు అనేది కూడా ఆట ఎవరు మొదలు పెట్టినా మీరు కొనసాగించకూడదు కదా సార్. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? లేదు, అందరూ మార్పు రావాలి. జగన్ రెడ్డి ఇలాగా ఉంటాడని తెలిసి మేమంతా పార్టీలో ఉన్నాము. వెరీ గుడ్ డెసిషన్ బట్ సారీ రిజల్ట్స్ వెరీ బ్యాడ్. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఎలాగుంటాడు, అతను ఏదైనా చెప్పిన మాట చేస్తాడు అనే మేము పార్టీలో ఉన్నాము. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకోని పోదు. చట్టం అధికారంలో ఉన్నవానికే చుట్టము. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. అది మీ టైంలో వచ్చినప్పుడు నేను చెప్పాను అంటే అది ఎవరి టైం అయినా కానీ. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అలాగే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి నేను ఎప్పుడైనా అదే భావన చెప్తున్నాను. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. జగన్ నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్? ఇప్పుడు ఈ పుష్ప 2 వివాదం నడుస్తుంది కదా, ఈ తొక్కిస్లాట, ఒక రేవతి చనిపోవడము. కరెక్ట్ అడిగా బాబు, ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు, చెప్పండి సార్ చెప్పండి. అండ్ ఇంటెన్షనల్ గా జరిగిన విషయం అయితే కాదు అది, ఇట్స్ అన్ యాక్సిడెంట్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? అందరూ అల్లు అర్జున్ కోసమే వచ్చినారని నేను అనుకుంటున్నాను. నేనైతే రష్మిక కోసం పోయినారేమో అని నేను అనుకుంటాను. మరి రష్మికని ఎందుకు పెట్టలేదు కేసులో? రష్మిక కూడా ఉంది కదా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. రష్మిక వల్లే తొక్కిస్లాట అంటారా? అవునండి, ఆమె నేషనల్ క్రష్. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటదండి, అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటదండి, అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. అంటే నేను అనేది అల్లు అర్జున్ కోసం కూడా పోయిండొచ్చు, చాలా మంది రష్మిక కోసం కూడా పోయిండొచ్చు కదా అంటున్నాను. భగవంతుడా, అదే ప్రశ్న. అల్లు అర్జున్ మీకు కూడా సపోర్ట్ చేశారు కదా, మీ పార్టీకి కూడా? పార్టీకి సపోర్ట్ చేసినది కాదు, ఆయన వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయినాడు. ఆయన చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. చిరంజీవి అయితే చాలా స్మార్ట్ గా ఇది ఏదో చేయండి అని దండం పెట్టుకుంటూ చూపించారు. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? చిన్న దానిలోకి పెద్దగా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడం లేదు? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? కేవలం ఇతను నంద్యాలేకపోయినాడు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్ కోసం పోతే నువ్వు అతన్ని బయటికి వేసినావు, ఇంట్లోంచి ఇంకా వెలివేయడమే ఒకటి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఈరోజు నువ్వు తోడుగా ఉండాల్సిన చోట తోడుగా ఉండాలి, ఇండస్ట్రీకి తోడుగా ఉండాలి. ఆ విషయం మాకు తెలుసులే. అదే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినాడు కదా, పవన్ కళ్యాణ్ అనిండొచ్చు కదా, వాళ్ళ నన్ను ఎట్లా పోతావని చెప్పి తిట్టిండొచ్చు కదా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఎందుకంటే చిరంజీవి కూడా ఇక్కడ డ్రామా ప్లే చేసినాడు. చిరంజీవి కూడా చాలా ముదురు తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. ముదురుతనంతో ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? భరత్ నేనులో ఏం చేసినాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఓకే అర్థమైంది. అన్నీ చేసినాడు. ఆ సినిమా హిట్, ఇది ఇక్కడ ఎత్తిపోయినాడు. జగన్ ఫట్టు. నేను ఏం సినిమా చూడలేదా పవన్ కళ్యాణ్? అన్ని సినిమాలు చూసినానే. నచ్చుతాయి మీకు? అన్ని సినిమాలు చూశాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అంటే మీ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి? సినిమా చూసినంత మాత్రం ఫ్యాన్ లేదని, సినిమా పరంగా అంటే అది సినిమా నచ్చితే ఖచ్చితంగా పోతాం, దానికి ఏముంది. అంతే, దానికి ఫ్యాన్స్. లాస్ట్ తీసినది ఏదో వకీల్ సాబా.
జూనియర్ ఎన్టీఆర్ కు వైసీపీకి మధ్య ఎక్కడో ఒక చోట భావబంధం ఉంది అని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ కు వైసీపీకి మధ్య ఎక్కడో ఒక చోట భావబంధం ఉంది అని చెప్పి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అంటే అట్లా ఏముండదు, మాకు అదేదో శత్రువు మిత్రువు అయినట్టు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు అసలు సంబంధమే లేదు. గాడ్ ప్రామిస్, నిజమే చెప్తున్నా. చంద్రబాబుతో సరిపోదు కాబట్టి అతని మీద లైక్ మైండెడ్ గా ఉండొచ్చు మా వాళ్ళకి, అంతే. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. 19 to 24 మధ్యనే ఆ పార్టీ హరికృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఆయన అంతకుముందే చనిపోయినాడు కాబట్టి ఇంకా రాలేదు అంత. కానీ ఇండస్ట్రీలో ఉన్నంత డిక్టేటర్షిప్ ఎక్కడైనా ఉంటుంది చెప్పండి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.